ఐటీ కంపెనీ, 6-way లైన్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అన్ని ఉప్పల్ స్టేడియం అన్ని ఈయన చేతి మీద, ఆయన చంద్రబాబు నాయుడు, చంద్రబాబు సార్ చేతుల మీద. అంటే మీ తెలంగాణ ప్రజలు చంద్రబాబు సార్ ని మిస్ అవుతున్నారు కదా? అవును, అయితే ఆయన మంచిగా మళ్ళీ ఇప్పుడు విడిపోయినాక అక్కడ సీఎం అయ్యారు కదా. అవును, అట్లా ఆంధ్రాని నెంబర్ 1 లో పెట్టారంటారు. ఆంధ్ర నెంబర్ 1 ఎందుకైతే అంటే మోదీకి కలిసి ఉన్నాడు, అది ముఖ్యం. జగన్ అయితే మొత్తంకి 11 సీట్లు వచ్చినాయి. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రానికి ఒక భారీ పెట్టుబడి సాధించాలని చెప్పి ఏదైతే గూగుల్ డేటా సెంటర్ తెచ్చారో దానికి ఆద్యున్ని నేనే. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ యాడ్లు వేసుకుంటున్నారు, నేను తెచ్చానని చెప్పి అని అంటున్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? నిజంగానే డేటా సెంటర్ రావటంలో జగన్మోహన్ రెడ్డి పాత్రే కీలకం అనుకోవాలంటారా? అసలు నాకు తెలియక అడుగుతానండి. ఒక ప్రభుత్వం అనేది ఏదన్నా సరే ఒక పాలసీ స్టార్ట్ చేసిందనుకోండి, జనరల్గా నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం అనేది ఆ పాలసీని కంటిన్యూ చేయటమా, లేకపోతే దాంట్లో ఉన్న లోపాలని కానీ సరిదిద్దటమా, దాంట్లో ఉన్న కొన్ని అవకతవకలు కానీ లేకపోతే ఏమన్నా ఉంటే ఏమన్నా కనిపెట్టడమా, లేకపోతే దాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా చేయాలా అనే దిశగా ఆ కొత్త ప్రభుత్వం వచ్చింది ఆలోచన చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మేము ఎవరైనా సరే ప్రజల కోసం, ప్రజల మంచి కోసం, ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన చేయటమే ప్రభుత్వం యొక్క దిశానిర్దేశం. అది అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు తీసుకువచ్చారు, మరి మేము కాదనట్లా, సరే మీరు తీసుకొచ్చారని మేము అనుకుంటున్నాం అనుకోండి. మీరు ఎప్పుడు 2019లో అన్నారు, 2020లో అన్నారు, మరి తర్వాత 4 ఏళ్ళ దాకా టైము 24 కదా ఎలక్షన్లు వచ్చినాయి. మరి ఏది 24 దాకా మీరు దాన్ని ఎందుకు స్టాండర్డ్ చేసుకోలేకపోయారు? దాన్ని ఎందుకు ఇచ్చేయలేకపోయారు? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు చేయలేకపోయారు చెప్పండి. సో నేను వాళ్ళని ఇదే ప్రశ్నిస్తున్నా, వైసీపీ నాయకుల్ని ఒకటే అంటున్నాను, మీరు తీసుకొచ్చినప్పుడు మీరు దాన్ని ఇంత కాల వ్యవధిలో మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. సరే అయిపోయిందండి, వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళకి ఏదో చెప్పారు, వదిలేశారు, తీసుకొచ్చారు, వదిలేశారు మధ్యలో. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు 300 మెగావాట్లకి ఆ టైంలో అని చెప్పి అంటున్నారు, దాన్నే పెంచి 1000 మెగావాట్లు చేశారని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. ఓకే, 1000 మెగావాట్లు చేశారు అంటే పెంచి డెవలప్మెంట్ చేసే దిశగా ఇంకొంచెం పెంచి డెవలప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పెంచారు. దానికి సరే వెళ్ళి వీళ్ళు మాట్లాడి వెళ్ళేమంటున్నారు, ఆదాని గారు ఆ టైంలో 85,000 చిల్లర కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు, ఆయన గురించి మనకు చెప్పట్లేదనే ఉద్దేశం చెప్తున్నారు. ఇప్పుడు ఏదన్నా సరే ఎవరు పెట్టుబడి పెట్టినా అనుమతి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం కనుక మీరు ఆ టైంలో నేను తీసుకొచ్చాను, ఆ టైంలో ఆదాని గారు అసలు మెయిన్ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఆదాని గారికి జై కొట్టాలి అని చెప్పి మీరు అంటున్నారు. ఓకే, ముందుకు వచ్చారు కాదనట్లా ఆదాని గారు. సరే, పెట్టుబడిదారులు అనేవాళ్ళు అనేక రకాలుగా ఉంటారు, అనేక మంది ఉంటారు, అనేక రకాలుగా ఉంటారు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు ఆ యొక్క పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రకారంగా వస్తారు, పెట్టుబడులు పెడతారు. ప్రభుత్వం కనుక సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మరి ప్రభుత్వం అనేది మీరు అన్నట్టుగా మీరు దీన్ని ప్రారంభం చేసినట్టుగానే అనుకుంటే, మరి మీ మీద ఏమైనా జెలసీగా ఫీల్ అయితే మరి ఆ యొక్క పథకాన్ని లేదా ఆ యొక్క పరిశ్రమల్ని, ఆ యొక్క గూగుల్ అనే వ్యవస్థని రానియకుండా చేసేది. సో ఇక్కడ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ప్రజలకు డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అనేది మనం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక పదే చెబుతుంది, నేను తెచ్చిన దాన్ని మాత్రమే వీళ్ళు చెప్పుకుంటున్నారు తప్పితే వీళ్ళ గొప్పతనం లేదు, ఇందులో లోకేష్ గారి పాత్ర అసలు లేదు, చంద్రబాబు నాయుడు గారి పాత్ర అసలు నామమాత్రంగా కూడా లేదు అంటున్నారు కదా. మరి ఇక ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఆ సంస్థ ఎక్కడి నుంచి వస్తుందండి? అదే లోకేష్, అదే చంద్రబాబు నాయుడు వాళ్ళు గనక యాక్సెప్ట్ చేయకపోతే ఎంత పెట్టుబడిదారులైనా ఎన్ని వేల కోట్లు పెట్టినా సరే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఎట్లా వస్తుంది? ప్రభుత్వం వాళ్ళిద్దరు కనుక నారా లోకేష్ గారు కానివ్వండి, మంత్రివర్యులు, లేకపోతే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కానివ్వండి, వీళ్ళు కనుక సపోర్ట్ చేయకపోతే ఆ సంస్థ వచ్చి ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చి పెట్టుబడి పెడతానికి వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళ కాదా? అదే ఉన్నంటే వాళ్ళు పెట్టుబడి పెట్టట్లేదు గూగుల్ వాళ్ళు కేవలం దానికి ఇది కొన్ని మాత్రమే వాళ్ళు సప్లై చేస్తారు, పెట్టుబడి పెట్టేదంతా ఈయన ఆదాని గారు. ఆదాని గారి గురించి చెప్పట్లేదు.
అనే దిశగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఎవరు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు అనవసరం. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం అనేది ఈ యొక్క ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేసిందా లేదా, ఉపాధి రంగం అనేది మాకు కావాలి. అది ఎన్ని మాకు ఎవరు పెట్టారు, ఎవరు ఇచ్చేశారు అనేది అదంతా అంత డెప్త్గా ప్రజలైతే ఆలోచించరు. ఇందులో ఆలోచిస్తే పెద్దగా తెలిసేది కూడా ఏం లేదు. సరే ఆదాని గారు పెట్టొచ్చు, లేకపోతే ఇంకో ఆయన పెట్టొచ్చండి. పెట్టుబడిదారులు ఎవరైనా ఉండొచ్చు. మనకు కావాల్సింది ఏంటి, ఉపాధి కావాలి. ఉపాధి కావడానికి మా గూగుల్ సంస్థని మీరు ఆ టైంలో కంటిన్యూ చేయలేకపోయారు, అది డిస్కంటిన్యూ చేశారనుకోండి, సపోజ్ మీరే తెచ్చారనుకోండి, మరి ఇప్పుడు ముందుకొచ్చి లోకేష్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు తిరిగి ఇటు తిరిగి మొత్తాన్ని చేసి వాళ్ళని అప్పుడు దానికి సంబంధించిన ఆయన లెటర్ కూడా రాశాడు, అలెగ్జాండర్ ఆయన పేరు. ఆయన లెటర్ రాస్తే స్పందించి గవర్నమెంట్ ముందుకొచ్చి వాళ్ళని వెల్కమ్ చెప్పిందే తప్పితే వాళ్ళని రావద్దని అనలేదు. ఎందుకంటే ఉపాధి మనకి ఇప్పుడు చాలా అవసరం అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను తెస్తాను అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మరి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే సాఫ్ట్వేర్ సంస్థని వైజాగ్లో కేటాయించిన భూములను కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు మరి జగన్మోహన్ రెడ్డికి ఆ టైంలో? అదేనండి, ఇప్పుడు బయట సంస్థలకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వెళ్ళాలా. వాళ్ళు ఏవైతే వాళ్లకు కంజెస్టెడ్గా అనిపించింది అనుకోండి, ప్రభుత్వం పెట్టే ఆంక్షలు కానివ్వండి, ప్రభుత్వం పెట్టే కానివ్వండి, వాళ్ళు రావడానికి భయపడతారు. వాళ్ళు రావడానికి ఆ టైంలో మీరు ఏమన్నారు, ఏం చేశారు ఆ టైంలో? మరి ఇప్పుడు స్వతహాగా చాలామంది అనేక మంది ముందుకు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు, వాళ్ళకు కావాల్సిన నీరు సప్లై కానివ్వండి, వాళ్ళకు కావాల్సిన కరెంటు సప్లై కానివ్వండి, అవి మేము చేయగలం అన్న ఒక పెద్ద కాన్ఫిడెన్స్ ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు ఈ స్టెప్ వేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి మాత్రం క్రెడిట్ కొట్టేయడానికి ఎందుకు తహతహలాడుతున్నారు? మొన్నటి వరకు అది ఒక గోడౌను, దాంట్లో వాచ్మెన్ తప్పితే ఎవరు ఉండరు అని ప్రచారం చేసిన ఇదే సాక్షి మీడియా కానీ, కొంతమంది ఏదైతే కనుక జర్నలిస్టులు ముసుగులో ఉన్న మేధావులు కానీ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకోగానే నిజమే ఇది జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని చెప్పి మళ్ళీ వంత పాడటం, దానివల్ల ఉపయోగం ఉంది అంటూ వంత పాడటం అసలు ఎలా చూడాలంటారు దీన్నంతా? ఇదేనండి చెప్పేది. ఏంటంటే ఇదన్నమాట, ఇది ఒక పెద్ద పని, ఒక పెద్ద సక్సెస్ అనమాట. ఒక పెద్ద సక్సెస్ అంటే ఏంది, గూగుల్ అనగానే ఒక పెద్ద సక్సెస్, అదొక పెద్ద సక్సెస్ కొట్టారు. ఏంది అసలు ఆ సక్సెస్ కొట్టడం అనేది? అది కొట్టేదాకా కూడా దాని గురించి గుర్తు రాలేదా? దాని గురించి మరి కొట్టేదాకా కూడా ఎంత పెద్ద గూగుల్ని ఓపెన్ అయ్యి బయటకు వచ్చి గూగుల్ వాళ్ళు ఓకే అయ్యారు, ఇట్లా పెట్టబోతున్నారు అనగానే దాని గురించే చర్చ మొదలైందా? ఇంకా అంతకుముందు నుండి చర్చ ఏమైంది? ఈ సంవత్సరంన్నర నుండి ఏమైంది చర్చ? కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు అభివృద్ధి అనేది, ఇప్పుడు మెడికల్ కాలేజీ కానివ్వండి, ఆ మెడికల్ కాలేజీలు కూడా అంతే. ఇప్పుడు డెవలప్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది. మీ గవర్నమెంట్ లేదు, మీ గవర్నమెంట్ లేదు కాబట్టి ఆ టైంలో అయిపోయింది మీ పని, అప్పుడు అయిపోయింది, మీకు ప్రజలు తిరస్కరించారు, మీ అభివృద్ధిని వాళ్ళు నచ్చలేదో అది తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరినైతే ప్రజలు పట్టాభిషేకం కట్టారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అనేక పాత పథకాలు కానివ్వండి, పాత ఇవి కానివ్వండి, ఏవైతే ప్రభుత్వం మధ్యలో ఆపేసిందో అవన్నీ కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే కనుక గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంవాదనలో చూసాం మనం, అది అసలుకి పనికి రాదు, ఉపయోగం లేదు, దానివల్ల పొల్యూషన్ వస్తుందని ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేసి లేపుతున్నారు. ఎలా చూడాలి ఈ జాకీలని? అదేనండి చెప్పేది. ఏంటంటే అది పనికిరాదు, పొల్యూషన్ వస్తుంది అంటే ఇప్పుడు పొల్యూషన్ అనేది ఏ ఇండస్ట్రీ పరంగా ప్రతి ఇండస్ట్రీకి ఏదో కొద్దో గొప్ప పొల్యూషన్ లేకుండా ఉండదు. పొల్యూషన్ లేకపోతే ఈరోజు డెవలప్మెంట్ ఉండదు. కొద్దో గొప్ప ఉంటుంది పొల్యూషను. అయితే ప్రమాదకార పొల్యూషన్ని మాత్రం ఎవరు ప్రోత్సహించరు, ప్రమాదకార స్థాయికి ఎవరూ ప్రోత్సహించరు. దానికి నిపుణులు ఉంటారు. నిపుణులు ఉండకపోతే ఈరోజు ప్రపంచం అంతా గూగుల్ విస్తరించేది కాదు. ఆ ప్రపంచం అంతా లేని పొల్యూషన్ మనకే వస్తుందా? మనకేం రాదు కదా. సో వాళ్ళందరూ కూడా స్వాగతించి వాళ్ళంతా అభివృద్ధి చేసి అభివృద్ధి దిశగా ఉద్యోగాలు కానివ్వండి, అది కానివ్వండి ఎంతో రైజింగ్లో ఉంటే మనం రాష్ట్రం ఎందుకు వెనకబడాలా? మన దేశం ఎందుకు పడాలా వెనక? మనం కూడా ముందుకెళ్ళాలి. మన పిల్లలు కూడా బాగా డెవలప్మెంట్ ఉండాలి, అభివృద్ధి ఉండాలి. సైన్స్ ఏ రకంగా డెవలప్ అవుతుంది ఈరోజు, ఏఐ కానివ్వండి, అది కానివ్వండి, ఎంత అభివృద్ధిలో ఉన్నాం మనం. అలాంటి దాంట్లో మన రాష్ట్రం నుంచి
మన పిల్లలు కూడా వెళ్ళాలి, మన పిల్లలు కూడా అన్నిట్లో కూడా పై చేయి సాధించాలి అనుకోవటం తప్పైతే కాదు. ఈ ప్రజలు మాత్రం పక్కాగా ఏదైతే గూగుల్ వ్యవస్థని మనకి తీసుకొచ్చారో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి జేజేలు కడుతున్నారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ నుండి ప్రతి చదువుకున్న పిల్లవాడికి ఉపయోగపడుతుందని చెప్పేసి తప్పనిసరిగా ప్రతి పేరెంట్స్ కానివ్వండి అందరూ కూడా ఫుల్ సపోర్టింగ్గా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.